ఏలూరులో కాంగ్రెస్ వామపక్ష ప్రజా సంఘాలు నిరసన ర్యాలీని చేపట్టాయి. ఢిల్లీలోని రైతుల సంఘాల నిరసనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి సంఘీభావం ప్రకటించాయి. ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. మోడీ డౌన్ డౌన్ అంటూ పాత బస్టాండ్ సెంటర్లో బైఠాయించి నినాదాలు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక సమ్మె పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగానే ఈరోజు ఈ బంధు సమ్మె జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం రైతుల మీద యుద్ధం ప్రకటించింది. ఇవాళ బాష్పవాయువు ప్రయోగం కానీ, రబ్బర్ బుల్లెట్తో యుద్ధం చేయడం కానీ, అట్లాగే రోడ్ల మీద మేకులు కొట్టడం కానీ ఇది చాలా దుర్మార్గం, అమానుషం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ఈ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీలోకి రాకుండా ఎంట్రన్స్ లోనే మరి మేకులు కొట్టించడమే కాకుండా బాష్పవాయువు రబ్బర్ ఇది ఉపయోగించడానికి పూనుకున్నాడంటే రైతు మీద మోడీకి ఉన్నటువంటి ప్రేమ మమకారం అర్థమవుతుంది. అంటే ఆయనకి ఎంతవరకు కార్పొరేట్ రంగానికి దోచిపెట్టడానికి సిద్ధంగా ఉండి మరి గతంలో ఆయన 2011 గుజరాత్ సీఎంగా ఉండగా అడిగినటువంటి మద్దతు ధరలు అవన్నీ కూడా ఈ రోజున మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న మోడీకి సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ ఉద్యమం జరుగుతుంది. గతంలో ఈ ఉద్యమం జరిగితే దీనికి కాంగ్రెస్ అండ ఉందన్నాడు. ఇవాళ ప్రజల అండ ఉందనే విషయం మాత్రం మోడీ తెలుసుకోమని సరైన బుద్ధి చెప్తారని మీ ద్వారా తెలియజేసుకుంటారు. ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉన్నాడు. ఆంధ్రలో పోరాడి సాధించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తా ఉన్నాడు. అంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో కేవలం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కోసం తప్ప, కార్పొరేట్ల కోసం, అంబానీ రాజుల కోసం తప్ప సామాన్య ప్రజల కోసం పరిపాలన చేయాలా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశానికి స్వంతం వచ్చినటువంటి ఎన్నేళ్ల కాలంలో ఎప్పుడు కూడా దేశ చరిత్రలో చూడాల. ఇటువంటి తప్పుడు పరిపాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ప్రజానీకం నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి